హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము బొబ్బిల్ నుంచి సాలూరు మీదుగా అరకు వెళ్ళామండి. ఈ రోడ్డు చాలా బాగుంది. వన్ వే బైక్ మీద వెళ్ళామన్నమాట. ఒక 7 ఫ్యామిలీస్ కలిసి. నెక్స్ట్ అంటే సింగిల్ రోడ్డు కానీ ట్రాఫిక్ అంతగా ఏమి ఉండదండి. ఫస్ట్గా ఘాటి స్టార్ట్ అవ్వగానే అమ్మవారి కోవిల్ దగ్గర దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టి అందరం చక్కగా ఒక వీడియో తీసుకున్నాం అనమాట. ఇక నుంచి జర్నీ ఉంటుందండి. ఇంకా చాలా బాగుంటుంది. అందరు బైక్స్ మీద వెళ్ళాము. కొంతమంది పిల్లలు తీసుకురాలేదు, ఎందుకు ఇలా చలి రిస్క్ అని చెప్పేసి తీసుకురాలేదు. మేము స్కూటీ మీద వెళ్ళాము. ఘాటి చాలా తక్కువ ఉంటుందండి. ఇటువైపు మాకు తీసిన పంతులు గారికి కూడా ఒక వీడియో తీసాను అనమాట. లేడీస్ అందరం కలిసి ఇంకా మా యొక్క రీల్స్, ఫొటోస్, ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఆగి మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. వ్యూ అయితే మాత్రం చాలా బాగుందండి. రోడ్డు కూడా చాలా బాగుంది. మొన్న తుఫానికి ఏమైనా ఇబ్బంది అవుతాయేమో రోడ్డు గట్ట అని చెప్పేసి ఏమో అనుకున్నాము, కానీ కాదు. చాలా బాగుంది రోడ్డు. ఒక దగ్గర ఏదో కొంచెం అంతే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడ శృంగి దగ్గర ఒక వే చేంజ్ అవ్వాలన్నమాట. అక్కడ చేంజ్ అంటే రోడ్ డైవర్షన్ ఉంటుంది. ఇక్కడే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఖచ్చితంగా. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం అరకు వెళ్తాం అనమాట. శృంగి దగ్గర స్ట్రైట్గా వెళ్తే డియోమల్లి వెళ్తారు. ఇక్కడ నుంచి అయితే ఇంకా ప్లెయిన్ ఏరియా ఉంటుందండి. మొత్తం ఘాటి ఏం అనిపించదు, ప్లెయిన్గా అనిపిస్తుంది మనకు రోడ్ అంతా. చూడండి ఎంత బాగుందో ఒకసారి. ఘాటి అంతా మీకు ప్లెయిన్గా ప్లెయిన్ కింద కొండ కింద మనం ఉంటున్న దగ్గర ప్లెయిన్ ఏరియా దగ్గర ఉన్నట్టే ఉంటుంది రోడ్డు. అక్కడ రాయపూర్ హైవే రోడ్డు వేస్తున్నారు. అది వేస్తే ఇంకా కంప్లీట్ అయితే ఇంకా టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా రోడ్డు సేఫ్టీ అంతా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ భయపడ్డా, అరకు మీద నుంచి ఎలా ఉంటుందో ఏంటో భయం వేసింది. ఘాటి ఇంకేమైనా పెద్ద ఉంటుందో ఇబ్బంది ఉంటుందా అని. ట్రాఫిక్కే లేదు. అంటే మనం ఎస్కోట అలాగా అనంతగిరి అలాగ వెళ్ళిన బదులు ఇటువైపు సైడ్ అందరూ ఇలా కూడా వెళ్ళండి. మేము వెళ్ళి ఈవినింగ్ చాపరాయికి వెళ్ళాము. చాపరాయి దగ్గర మన తుఫాన్కి ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చింది కదా, ఇప్పుడు తగ్గింది. అంతా నార్మల్ అయింది, పరిస్థితి అంతా బాగానే ఉంది. అక్కడ అందరం కలిసి దింస చేసాం అనమాట. అక్కడ పక్కన వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చూసి కాపీ కొట్టేసాం. దింస చేసాము అందరం. వాటర్ చాలా మంది అక్కడ స్నానాలు అవన్నీ చేస్తున్నారు. అక్కడ ఒక స్లోప్ లాగా ఉంది, అక్కడ జారుతున్నారు. చాలా బాగుంది. ఇంకా అందరూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఇంకా మరి చాలా అంటే చాలాగా అలా వాళ్ళ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ చాలా బాగా నృత్యం చేసామన్నమాట. చూడండి అందరూ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అరకు వెళ్ళే వాళ్ళకి అంటే ఈ సరౌండింగ్స్ చుట్టూ వాళ్ళు అందరూ సాలూరు, పార్వతీపురం ఈ రూట్ ఎంచుకోండి, చాలా బాగుంది. అటువైపు ట్రాఫిక్ ఎస్కోట అటు సైడ్ అయితే ట్రాఫిక్ ఉంటుంది ఫుల్. నెక్స్ట్ అది కూడా రోడ్ ఇచ్చింది, కానీ ఈ రోడ్ ఇంకా అది ఘాటి ఎక్కువ. ఎస్కోట సైడ్ ఇదైతే అసలు ఎక్కువ ఘాటి లేదు, ఇబ్బంది లేదు. ఫస్ట్ చాలా బాగుంది. వామిటింగ్ సెన్సేషన్ నాకైతే చాలా ఎక్కువ. అలాంటిది నేను కూడా ఏం వామిటింగ్ చేయలేదు. చాలా హ్యాపీగా అయిందనమాట. అందరం చక్కగా డ్యాన్స్ వేస్తూ ఇంకా నవ్వుకుంటూ బొడ్డోడు చూడండి అలా ఇంకా వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అసలు స్నేక్ లాగా అలాగా అంతా తిరిగాం అన్నమాట. అలా చేసాము. ఇంకేంటంటే అదే మన తుఫాను ప్రభావం ఉంటుందేమో అనుకున్నా కానీ ఏం లేదు, చక్కగానే ఉంది. చక్కగానే మొత్తం అంతా చేసాం అన్నమాట. ఇంకా మీరు అరకు వెళ్ళే వాళ్ళు ఇటువైపు నుంచి ఖచ్చితంగా చక్కగా వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఈ దింస అక్కడ వాళ్ళందరూ చేస్తున్నారు. వాళ్ళు చూసి మేము కాపీ కొట్టి డ్యాన్స్ వేసాం అన్నమాట. వాటర్ బురద మన తుఫాన్ వల్ల అనుకుంటా బురద రంగులోనే వస్తుంది.
వాటర్ ఫ్లో ఎక్కువ, అంటే నార్మల్ మేము అంతకుముందు వెళ్ళేదానికంటే ఇప్పుడు ఎక్కువే ఉంది, బాగానే ఉంది. ఇంకా కొంచెం మంచిగా పిక్స్ అవన్నీ తీసుకొని అక్కడ మొత్తం అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి వాటర్లో. అంటే మేమైతే మునగలేదు, జస్ట్ కాళ్ళు వరకు. అంత హ్యాపీ డేస్ సాంగ్ వేసుకున్నాము చూడండి. ఎంత వాటర్ ఎఫెక్ట్స్ వస్తున్నారు బ్యాక్ నుంచి వాళ్ళందరూ. అలా అయిందన్నమాట. నెక్స్ట్ వాతావరణం అయితే, క్లైమేట్ అయితే, వెదర్ ఎలా ఉందంటే చల్లగా. అసలు అబ్బా అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారా అనుకున్నాం అసలు. అబ్బో చాలా చల్లగా ఉంది బాగా. అసలు ఎండ మొహానికి అంటే మండిపోతున్నా కూడా అక్కడ చలేస్తుంది అన్నమాట. ఎండ గట్టిగా తగులుతున్నా కూడా చలేస్తుంది, అంత చల్లగా ఉంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. అసలు చూస్తున్నారు కదా, అబ్బో కాలు పడ్డానికే భయం వేసింది. ఇంకా అటువైపు అందరూ స్నానాలు చేస్తున్నారు, ఆడుతున్నారు చక్కగా. మేమేమో డ్యాన్సులు వేస్తున్నాము. అలా జరిగిందనమాట. ఇంకెవరికైనా ఏదైనా అంటే ఈ ట్రిప్లో అంటే ఈ రోడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చెప్పి ఎవరైనా కామెంట్ చేయండి, అయితే నేను రిప్లై ఇస్తాను. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే. చాపరాయి అనమాట ఈ ఏరియా. అక్కడ మేము పసుపు, నెక్స్ట్ రాజ్మా అలాంటివన్నీ అమ్ముతున్నారు. పసుపు తీసుకున్నాము. పసుపు అవన్నీ తీసుకున్నాం అన్నమాట. అవన్నీ తీసుకున్నాము. ఆ తర్వాత పద్మావతి గార్డెన్స్, ఐటీడీఏ బొటానికల్ గార్డెన్, పద్మావతి గార్డెన్స్ అక్కడికి వెళ్ళి పార్క్ వెళ్ళాం అనమాట. అక్కడ ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ అండి అడల్ట్స్కి. అక్కడ పుట్ట చూడండి, పూర్ణ మీనా నాగం మారినట్టు పెద్ద పుట్టలోనే అవన్నీ చూసాం అనమాట. చూసి భయం వేసింది, కానీ అందులో చీమలు ఉంటాయో పాములు ఉంటాయో కామెంట్ చేయండి. అక్కడ పద్మావతి గార్డెన్స్లో ఎయిర్ బెలూన్ పెట్టారు, రీసెంట్గానే పెట్టారు. అడల్ట్స్కి ఏమో 1200 టికెట్. ఒక 2 మెంబర్స్ అందులో ఎక్కడానికి అవుతుంది. అది ఒక 300 feet వెళ్తుంది అనమాట. అంటే గ్యాస్తో అండి, మన గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, ఆ సిలిండర్తోనే వాళ్ళు ఫ్లై చేస్తున్నారు. దాన్ని తాళ్ళతో కట్టి అందులో గ్యాస్ అంటే ఫైర్ చేసి అందులో ఎయిర్ నింపి పైకి లేపుతున్నారు అనమాట. 300 feet లేపుతున్నారు. 2 members, ఈచ్ 1 personకి 1200 టికెట్ అనమాట. ఎవరైనా అడల్ట్స్ 2 members ఎక్కడానికి అవుతుంది అది. అబ్బా నేను ఇదే ఫస్ట్ టైం అది చూడటం. అబ్బో అది చాలా పెద్ద ఉంది. నార్మల్గా జస్ట్ అది పడినా కూడా అంతే సంగతి ఆపడం అయిపోతాం, అలా ఉందన్నమాట. చాలా చాలా పెద్దది. చూడగానే అసలు ఇదే పదిగోండి. మొత్తం అందరం కలిపి ఎంట్రన్స్లో గ్రూప్ ఫోటో తీసుకు తర్వాత కాఫీ మ్యూజియంకి వెళ్ళామన్నమాట. అరకులో ఫేమస్ కాఫీ కదా, కాఫీ మ్యూజియంకి వెళ్ళి చక్కగా కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇచ్చుకున్నామండి. చల్లగా ఉంటుండే ఇంకొంచెం చల్లగా ఉండాలని చెప్పేసి కోల్డ్ కాఫీ తాగాము. ఇంకా అందరం చక్కగా వీడియోస్ అవన్నీ కాఫీ షాప్లో అలాగా కొన్ని స్టిల్స్ అవన్నీ తీసుకున్నాం. మా ఆయన గన్ షూటింగ్ అవన్నీ చేశారు. చాలా బాగా ఒక 6 bullets 6 కొట్టేశారండి చక్కగా. అందరూ మంచిగా స్టిల్స్ ఇస్తూ కాఫీ షాప్లో కోల్డ్ కాఫీ తాగామండి. అక్కడ చలికి ఇంకా చలిని పెంచే కాఫీ తాగి మరుసటి రోజు ఉదయాన్నే 4 o'clock లేచి మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళాము. అసలు స్వర్గంలో ఉన్నట్టు అనిపించిందండి. చూడండి అసలు మేఘాలు అయితే మేఘాలు కాదు మంచు, పాల సముద్రం అంటే పాల సముద్రం అలా ఉందన్నమాట. సన్ రైజ్ టైంకి ఎంత అసలు సెల్లో అంత క్లారిటీ కనిపించదు. రియల్గా నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా 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 అసలు లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి. సన్ రైజ్ అలాగ వచ్చేసింది, అసలు కొండల మధ్యలో నుంచి ఒకేసారి జుమ్మని వచ్చిందండి సన్. అక్కడ చాలాసేపు స్టిల్స్ అవన్నీ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం, దిన్సా చేసాము. ఎందుకంటే చూడండి సెల్లో అంతగా ఏం కనిపించలేదు. ఒక్కసారి సన్న
అలా వస్తుందన్నమాట. అది పైన కనిపిస్తుందా మీకు నేను చెప్పేది? అసలు ఎంత మడగడ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది. లంబసింగి కంటే నాకు అది కూడా చూసా, నాకు ఇక్కడ చాలా బాగా వచ్చిందనమాట. స్నో కలిపి పొగమంచు అనమాట. అది ఎండ బాగా వస్తుంటే అది మీదకి వచ్చేస్తుంది. చల్లగా ఉండేటప్పుడు కిందనంతా ఉంది. అక్కడ ఎండ ఎక్కువ అంటే ఎండ పైకి వస్తుంటే ఇంకా అది కూడా పైకి వచ్చేస్తుంది, ఏదో ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు పైకి వచ్చేస్తుంది అనమాట. అది చాలా అంటే చాలా బాగుందండి వ్యూ పాయింట్. అందరూ అరకు వెళ్తే ఖచ్చితంగా 4 o'clock లేచి 5 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకుంటే మీకు మడగడ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్ బాగాలేదు, కానీ ఇప్పుడైతే రోడ్ చాలా బాగుంది. అక్కడ కొంతసేపు మేము గన్ షూటింగ్, ఆర్చరీ అవన్నీ చేసిన తర్వాత టిఫిన్లు అక్కడే తిన్నాం. టిఫిన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ రైడ్ కోట వెళ్ళామండి. ఆ రైడ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. కపుల్ రైడ్ అది, అన్ని ఫ్యామిలీస్ మొత్తం అందరం కలిసి చేసామన్నమాట. థ్రిల్లింగ్గా అనిపించింది. ఇలాంటివన్నీ సినిమాల్లో చూడమే కానీ రియల్గా ఈ రైడ్ చాలా బాగుంది. టైర్స్ మధ్యలో కాస్ట్ యాక్చువల్లీ 6 roundsకి 500 విత్ ఫ్యామిలీకి, కానీ మేము 3 rounds తీసుకున్నాం అనమాట. తర్వాత మేము వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళాం అనమాట. వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కాఫీ తోటల్లో ఉంటుంది, కాఫీ తోట దగ్గర వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగా తిరిగి కొంచెం ఈ ఖాళీగానే ఉందండి. ఇంకా మంత్ స్టార్టింగ్ కదా, పిక్నిక్ కూడా బాగానే ఉంది. ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది కొన్ని రోజులు పోతే. బాగానే అనిపించింది మొత్తం అంతా. వుడెన్ బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అంతేనండి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాదు ఇలాగే మెట్టి గ్యాప్ ఇచ్చి తీసుకున్నారా ప్లేట్స్?